నెక్స్ట్ ప్రాబ్లం క్యూబ్ సంబంధించి మన దగ్గర రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్ 8 అన్నాడు. ఓకే, అంటే వాల్యూమ్ అంటే v, ఇంక్రీజింగ్ రేట్ అంటే dv/dt ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఇంకా ఏం కనుక్కోమన్నాడు, హౌ ఫాస్ట్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ అన్నాడు. అంటే ds/dt ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. అంటే చాలా చిన్న క్వశ్చన్, సింపుల్ కాన్సెప్ట్. వాల్యూమ్ అనేది కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ v ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్ డిఫర్ విత్ రెస్పెక్ట్ టు t. ఇంక్రీజింగ్ రేట్ అన్నాడు కాబట్టి v కి dv/dt పవర్ ముందుకు వచ్చా ఒకటి తగ్గా ఈ ఇంటూ dx/dt. ఇప్పుడు విలువలో మనకి ఎవరి వాల్యూ తెలుసు, dv/dt వాల్యూ 8 is equals to 3x² dx/dt. ఆ ఇంటూ 3x² ఇద్దరు వస్తే బై 3x² is equals to dx/dt. ఇక్కడ ఒక బాక్స్ వేద్దాం, ఒక రిలేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు దానికి వెళ్దాం. ఏం కనుక్కోమన్నాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ s is equals to 6x². 6 ప్లేసెస్ ఉంటాయి కాబట్టి 6x² differ with respect to t. s కి ds/dt పవర్ ముందుకు వచ్చి క్యాచ్ పెట్టుకుంటే 12x into dx/dt. అది ఇక్కడ 12x into dx/dt దగ్గర ఆగిపోయి అక్కడ బాక్స్ చూస్తే 8/3x². x కి స్క్వేర్ కి క్యాన్సల్, 3 1s 3 4s. అప్పుడు 8 4s ఎంత, 32 బై కింద ఆగిపోయినాం. ఎక్స్ అంటే ఎక్స్ కాదు, లాస్ట్లో ఇచ్చింటాడు లెంగ్త్ ఆఫ్ అండ్ ఎడ్జ్ అనేసి లాస్ట్లో ఎంత ఇచ్చాడంటే 12 సెంటీమీటర్స్. కాబట్టి లాస్ట్లో ఇచ్చింది లాస్ట్లో వాడితే 4తో క్యాన్సిల్ అవుతుంది. 4 8s 4 3s. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ రేట్ 8/3 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇదే మన ఆన్సర్.